ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసే వాళ్ళకి అంతా లాభమే అంట కదా, నష్టం అనేది ఉండదంట కదా, మీరు మంత్లీ ల్యాక్స్లో సంపాదిస్తారంట కదా. అవన్నీ కూడా కొంతమంది ముఖం మీదకి వచ్చి అడుగుతూ ఉంటారు. ఈ వీడియో అయితే అసలు ఎవరు మిస్ కాకండి. మిషనరీస్ మీద అసలు ఎంత లాభం ఉంటుందో ఎంత నష్టం ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్తాను. నేను మిషనరీ తీసుకుని అయితే 3 years అయ్యింది. 3 yearsలో నేను దీని మీద చాలా పెట్టుబడి పెట్టాను. ఫస్ట్ నాకు మిషనరీలో నేను కీప్యాడ్ అనమాట, నా మిషన్ కీప్యాడ్ పోయింది. ఆ కీప్యాడ్ 15,000 ఛార్జ్ చేశారన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నాకు మెయిన్ పార్ట్ మదర్ బోర్డ్ అనేది పోయింది. మదర్ బోర్డ్కి 20,000 ఛార్జ్ చేశారు. తర్వాత మనకి ఏదైతే కరెంట్ పాస్ అవ్వడానికి బిఎంఎస్ అనేది ఉంటుందో ఆ బిఎంఎస్ కూడా పోయింది. అది వచ్చేసరికి 1,500 ఛార్జ్ చేశారు. మదర్ బోర్డ్ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి కూడా నాకు మంత్లీ కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. మెయిన్గా ఏంటంటే టెక్నీషియన్ రావడానికి సర్వీస్ ఛార్జ్ 3,000 అనేది ఛార్జ్ చేస్తారు. ఓన్లీ కంప్లైంట్ ఏంటో చూడడానికి. ఇంకా ఏమైనా పార్ట్స్ పడాలి అనుకుంటే కనుక దానికి సపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ నాది కంప్లైంట్ ఏంటంటే కనుక మోటార్ పోయిందంట, అది 4,000 అంట, నిన్నే వచ్చి చూశారు. సో ఇన్ని కంప్లైంట్స్ ఉంటాయి. మేము ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత కష్టమైన లాభమైన నష్టమైన ఏదైనా సరే మేమే భరించాలి. ఎందుకంటే మా కోసమే మేము వర్క్స్ చేసుకుంటున్నాము. సో లాభం ఉన్న చోట ఖచ్చితంగా నష్టం అనేది ఉంటుంది, కష్టం ఉన్న చోట సుఖం అనేది కూడా ఉంటుందన్నమాట. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ముఖం మీదకే వచ్చి అడుగుతూ ఉంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసే అమ్మాయిలు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియో కింద జస్ట్ చిన్న కామెంట్ చేయండి. మీరు మీ మిషనరీస్ మీద ఎంత పెట్టుబడి పెట్టారన్నది చెప్పండి. ఇది లైక్స్ కోసమో వ్యూస్ కోసమో చేస్తున్న వీడియో అయితే కాదు, జనం కళ్ళు తెరిపించడం కోసం. అండ్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలామంది మిషనరీస్ రన్ చేస్తారు కదా, వాళ్ళు కూడా చాలాసార్లు నాకు కాల్స్ చేసి ఇది కంప్లైంట్ వచ్చింది అది కంప్లైంట్ వచ్చిందని ఒకరికొకరు చెప్పుకుని బాధపడడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.